సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏలినాటి శని. సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేజర్గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా, చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే, తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే. ఈ రాశుల వాళ్ళు మాయమైపోతారు, ఈ రాశుల వాళ్ళు కుబేర్లు అయిపోతారు, ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది, ఏందో ఒక శని మూమెంట్కి, ఒక రాశి మూమెంట్కి, ఎప్పుడు జరిగే మూమెంట్కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాశులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే. సో ఇలాంటి ఫేక్ సూపర్ స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్, డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్, ఆస్పెక్ట్స్ బేస్డ్, దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు. ఓకే, సో ఇట్లా కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా, ప్రతి మాట కూడా అన్ని ట్రూ, నిజమే చూపిస్తా, నిజమే చెప్తానమాట. ఓకే, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా. ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు, మనందరికి మ్యాజిక్ కావాలి. ఓకే సరే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే, ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు, మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క 12వ స్థానంలో జరుగుతుంది అనమాట. సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్, ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది. వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం, ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడము, ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము, ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము, కొంచెం డిలేగా జరగడం, అన్ని కూడా ఇదంతా కూడా శని 12th హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడు అనమాట, మీ యొక్క ఓపికని. ఓకే, ఇట్లంతా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము. ఓకే, కాస్త దూర బంధువులు కానీ, దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము. ఓకే, ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం, అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ, ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి విజిట్ చేయండి, హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి, హనుమంతుడిని దర్శించుకోండి. అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో. ఎందువల్ల అంటే ఈ శని వ్యయస్థానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు. 12th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, 12th హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని 12th హౌస్ అంటారు. ఓకే, సో 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 12th హౌస్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదన్నమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి. ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్ కి సంబంధించి, ఎందుకంటే మీన రాశి వాటర్ బేస్డ్ అనమాట. శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్, ఆయిల్, ఐరన్, ఓకే, వీటికైతే అసలే చేయకండి. ఓకే, వీటిల్లో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట. కాస్త కేర్ఫుల్ గా ఉండండి. మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ, అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా, దేన్ని కాదనకుండా, ఓకే, నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో. ఓకే, సో వాళ్ళకి బాధ పెట్టకూడదు, అట్లానే మీరు బాధపడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఓకే, గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి. అండ్ డెబ్ట్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి. ఓకే, సో మేష లగ్నం వారు కానీ, మేష రాశి వారు కానీ ఏదన్నా కొంచెం లార్జ్ అమౌంట్స్ ని అప్పుగా తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి బిజినెస్ చేద్దాం అని కానీ ఇట్లాంటివి చేయాలనుకుంటే, అది కూడా మేజర్ గా ఫారిన్ సంబంధించిన బిజినెసెస్. ఓకే, ఈ ఫారిన్ సంబంధించిన బిజినెస్ అంటే ఏంటి, ఇప్పుడు చైనీస్ ఫుడ్ సెంటర్స్ అని ఇంకా ఇంకా ఉంటది కదా, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటివి చేయాలనుకున్నా, ఇట్లాంటివి మేజర్ గా ట్రెడిషనల్ వి కాకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి మీరు వాటి యొక్క ఏజెన్సీని యాడ్ చేయాలి ఈ యొక్క బిజినెస్ లో, అలాంటి అనుకునే వాళ్ళంతా కూడా కొంచెం హోల్డ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ స్మాల్. ఒకేసారి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి, కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందన్నమాట. సో ఫైనల్ గా ఇంకా మీనరాశి మీనలగ్నం పీపుల్ కి ఏంటంటే ఈ ఏలినాటి శని అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది. దీన్నే జన్మ శని అని కూడా అంటారు అనమాట. అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని ఇది.
ఓకే, దీన్నే జన్మశని అంటారు. సో ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ నుంచి కాస్త బీట్రేయల్స్ రావడం కానీ, అండ్ మెంటార్స్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ, ఓకే, అంత సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ, మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం, ఓకే, ఇట్లాంటివి. అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడము, మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. మెయిన్ గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో కానీ రాశిలో కానీ దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా. అండ్ వ్యయాధిపతి అయిపోతాడు, లాభాధిపతి అయిపోతాడు, శత్రు క్షేత్రంలో వచ్చి పడిపోతాడు. ప్రస్తుతం శత్రు నక్షత్రం పైనే ఉన్నాడు, పూర్వభాద్రపద నక్షత్రం పైన. సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వభాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని, శత్రు నక్షత్రం, గురు నక్షత్రం. సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే అది న్యాచురల్ 12th హౌస్ కాబట్టి. ఓకే, కొంచెం హాస్పిటలైజేషన్ అండ్ 12th లార్డ్, మీ లగ్నము మీ రాశి నుంచి 12th లార్డ్ కాబట్టి. సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లేజినెస్, ప్రొకాస్టినేషన్ అంటే బద్ధకము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ వర్క్ అయినా సరే, ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి. మీ ఆ సాటర్న్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన, ఓకే, వర్క్ లో కూడా ఏదైనా సరే. ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ లైఫ్ లో, మీరు డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎసెన్స్ మీకు అర్థమవుతుంది. ట్రై చేయండి. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము, కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము, ఓకే, మజిల్ పెయిన్స్ అనేటివి ఎక్కువ రావడము, కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేటివి ఎక్కువ రావడం, ఫీట్ పెయిన్స్ అనేటివి ఎక్కువ రావడం, ఓకే, కొంచెం దూరం నడిచిన అలసిపోవడం, లెగ్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని మీ ఈ ట్రాన్సిట్ వల్ల. ఓకే, స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి. ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటికి 10 సార్లు రీచెక్ చేసుకోండి. ఓకే, ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేసేయకుండా, ఒక్క ఆలోచన వస్తే దాన్ని 10 సార్లు కాకపోతే 100 సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని పాజిబుల్ అవుట్కమ్స్, ఆ ప్రాబబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాలిక్యులేటెడ్ గా చేసుకొని స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి, అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. ఓకే, అంతా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే, సో ఈ మీనరాశి మీన లగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఈ మీన లగ్నం మీన రాశి అంటే న్యాచురల్ 12th హౌస్ అండ్ మీ 12th లార్డ్ ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు. సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి టెంపుల్లో కానీ, ఓకే, ఈ హాస్పిటల్స్ లో కానీ, మెడిసిన్ డొనేషన్స్ అని కానీ, ఫుడ్ డొనేషన్స్ అని కానీ, ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే, వేలలో లక్షల్లో పెట్టే చేయాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ ఎంతైనా సరే కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే డొనేషన్, ఫుడ్ డొనేషన్ ఆర్ మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి. ఓకే, బేసిక్ గా 12,000 అంటే టు గివ్ అవే. ఓకే, మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం. ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న, మీకు ఎట్లా అంటే చిన్న ప్రామిసింగ్ వర్డ్ లాంటివి చేసుకోండి. మీకు ఎంత మనీ వచ్చినా సరే, ఎంత మనీ వస్తే దాంట్లో 1% కానీ 2% కానీ నేను డొనేషన్ కి ఉపయోగిస్తాను. ఓకే, దీన్ని ఇలా ఆలోచన పెట్టుకోండి, ఖచ్చితంగా చేయండి. ఓకే, ఈ శనికి ప్రామిస్ చేసి బ్రేక్ చేశారంటే చాలా కోపం వస్తుంది, చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. సో వన్స్ మీరు ఈ టైం పీరియడ్ లో మీకు మీరే సెల్ఫ్ ప్రామిసింగ్, ఓకే, ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి. ఓకే, అట్లీస్ట్ 2.5 years అని శని మీ లగ్నంలో ఉన్నన్ని రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి. ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో ఆ మనీలో అట్లీస్ట్ 1% ఆర్ 2% అనేది డొనేట్ చేస్తాము టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి. ఓకే, ఏదో ఒక రకంగా సహాయం చేయడం అనేది, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చేయండి, ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు, కాబట్టి చేయండి ఇది. సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ కూడా. సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను, చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో. కొంచెం ఓపెన్ గా మాట్లాడండి, కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది, కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి. సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను, మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి. అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇండివిజువల్ లగ్నాలు, రాశుల పైన కూడా నేను ఏలినాటి శని ఎఫెక్ట్స్ ని తీసుకొద్దాం, వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, అండ్ షేర్ చేయండి. నెక్స్ట్, సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. సో
మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.